బాలగోపాల్ బతికి ఉంటే మానవ హక్కులు భూమి హక్కులను ప్రజలకు బాగా వివరించేవారన్నారు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ నందిని సుందర్. ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల డెడ్ బాడీలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు. బూటకపు ఎన్కౌంటర్లతో కేంద్ర ప్రభుత్వం ఏం సాధిస్తుందని ప్రశ్నించారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలగోపాల్ యాదిలో 16వ స్మారక సదస్సు నిర్వహించారు. మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో బాలగోపాల్ యాదిలో స్మారక సదస్సు నిర్వహించారు. ప్రతి మనిషికి ఒకే విలువ కోసం థీమ్గా ఈ సదస్సు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వ్యవసాయ భూమి కొనకుండా ఎలాంటి ఆంక్షలు లేవన్నారు హక్కుల కార్యకర్త పిఎస్ అజయ్ కుమార్. ఆంధ్రతో కలవక ముందు తెలంగాణలో ఇలాంటి రక్షణ ఉండేదన్నారు. వ్యవసాయం చేసేవాడే ఆ భూమిని కొనాలని పక్కనున్న కర్ణాటకతో పాటు గుజరాత్లో ఉందన్నారు. ల్యాండ్ ఓనర్గా మాత్రమే రైతును ప్రభుత్వం చూస్తుంది తప్ప దేశానికి అన్నం పెట్టే వ్యక్తిగా చూడటం లేదన్నారు. భూమి మీద యాజమాన్య హక్కులను బదిలీ చేయడం తప్ప భూమి హక్కులను స్టేట్ గవర్నమెంట్లు నిర్ధారించడం లేదన్నారు. బాలగోపాల్ బతికి ఉంటే భూమి మీద హక్కులకు మానవ హక్కులను కలిపి ఇంకా బాగా చెప్పేవారని తెలిపారు. Private SPO special police officers and Salvadudum in March 2011 burnt out three villages in Sukma district. While burning out that villages, they have looted many houses and they raped many women. In that case also, Professor Nandini Sundar Garu and others approached the Supreme Court. On that occasion also, CBI has to book cases on that SPOs and Salvadudum. That was also an issue to develop rivalry by the local police and Professor Sundar. ప్రధానంగా ప్రభుత్వాన్ని నడపడానికి రైతుల దగ్గర నుంచి భూమి శిస్తు ప్రధానమైనటువంటి వనరుగా ఉంది. దానికోసమే రాజ్యాలు నిర్మాణం అయ్యాయి, సామ్రాజ్యాలు ఏర్పాటు జరిగాయి, యుద్ధాలు జరిగాయి, రాజసూగ యాగాలు కూడా జరిగాయి, అశ్వమేధ యాగాలు జరిగాయి. ఇదంతా దేనికోసము? ఎంత భూమి విస్తరణ జరిగితే అంతగా ల్యాండ్ రెవెన్యూ వస్తుంది. సో మోర్ దెన్ 40% గవర్నమెంట్ కి ల్యాండ్ రెవెన్యూ నుంచి వచ్చినటువంటి ఆదాయమే ప్రభుత్వ ఆదాయంగా ఉంది. సో కాబట్టి ప్రతి రైతు దగ్గర నుంచి ప్రతి పైసా జాగ్రత్తగా వసూలు చేయాలి. సో బేసిక్ అడ్మినిస్ట్రేషన్ యూనిట్ ఏమిటి? ఒక రెవెన్యూ విలేజ్. ఒక రెవెన్యూ విలేజ్ లో ఉన్నటువంటి భూములన్నింటి నుంచి ఒక సంవత్సర కాలంలో రైతుల దగ్గర నుంచి భూమి శిస్తు వసూలు చేయాలి. కాబట్టి తెలంగాణలో ఒక రెవెన్యూ గ్రామానికి 40 భూమి రికార్డులు ఉండేవి. కానీ ఇమేజిన్ 40 భూమి రికార్డులు. ఆంధ్ర ప్రాంతంలో ఒక రెవెన్యూ విలేజ్ కి 38 రెవెన్యూ రికార్డులు ఉండేవి. ఒక సంవత్సర కాలంలో ఆ రెవెన్యూ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఆడిట్ చేసేవారు, దాన్ని జమాబందీ అనేవారు. ఎందుకోసం అంటే రెవెన్యూ ప్రధానం కాబట్టి అంత పకడ్బందీ ఏర్పాట్లు జరిగాయి. We in the rest of the country also miss him enormously today. When there are feeble peace talks about peace talks, but no peace and no talks, whether in Bastar or barely after 2 years of genocide in Gaza. Statehood in Kashmir, a region that was close to Balagopal's heart, has still not been restored 6 years after it was taken away, along with Article 35A, which guaranteed people the right to their own land against outsiders. So when Jaipal Singh was talking during the making of the Constitutional Assembly, he was talking of rights as peoples. The demand for Jharkhand as a separate state was not just for a state, was for the recognition that Adivasis, despite their different languages, which was the reason for government not recognizing them as a linguistic state, excuse for government, should be recognized as a people. And instead, the whole discussion for the last 50 years in academic discourse and even more widely has been hijacked by something called the Gurye-Elvin debate on integration versus assimilation versus whatever. Whereas that was never the debate. The debate should have followed, just like Ambedkar was never studied in sociology till recently when, annihilation of caste has become a textbook. Jaipal Singh and what he stood for and what all the other people fighting in Tephala, Telangana, all the other movements have not
entered our conception that people need rights as peoples, they need statehood, they need political power, they need economic power, not just some laboring jobs, but as actual owners of their own resources. And I want to end with a passage from William Morris. When I think of all the lives that have been lost, that have been sacrificed, struggling for justice, I pondered all these, so I'm quoting, I pondered all these things and how men fought and lost the battle, and other men have to fight for what they lived for, but under another name.